షర్ట్లు అయితే నేను ఐరన్ చేస్తున్నానండి, చూడండి. ఇంకా మా అబ్బాయి షర్ట్లు అయితే ఐరన్ చేస్తున్నాను, అదే చూడమని పెట్టాను వీడియో. ఐరన్ చేసినాక తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి, చిన్న చిన్న పనులు. మధ్యాహ్నటప్పుడు చాలా పనులు ఉంటాయండి. ఇదిగో ఇలా ఐరన్ చేసేసాను బట్టలు రెండు ఒక షర్ట్ చేసాను ఫస్ట్ అయితే ఇంకా వంట అయితే అన్నం అయితే వండానండి, కర్రీ చేయలేదు. చట్నీ చేద్దామని పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ కూడా అక్కడ పెట్టేసేసి వేపి పెట్టి వచ్చాను. షర్ట్లు ఐరన్ చేసిన తర్వాత పోయి పచ్చడి మిక్సీకి వేసుకుని అప్పుడు అన్నం తినాలి. ఇంకా తినలేదు. ఈరోజు దుప్పట్లు అవి కొన్ని ఉంటే ఉతికానండి. ఎండ వస్తుంది, మళ్ళీ రేపేమో కొంచెం మబ్బులాగా అనిపిస్తుంది. ఒకవేళ రేపు నుంచి మళ్ళీ ముసురు ఏమన్నా పడితే ఇబ్బంది అయిపోద్దని ఉతుకుతా కూర్చున్నాను. అందుకని కొంచెం పని కాలేదు. ఇగోండి ఐరన్ చేసేసాను 2 షర్ట్లు అయితే. ఇంకా షర్ట్ల పని అయితే ఉంది. ఉదయాన్నే వెళ్తారు కదండి, ఉదయాన్నే చేయడానికి అవ్వదు, మనకి 5 గంటలకే వెళ్ళిపోతారు డ్యూటీకి. ఇంక ఇక్కడైతే ఐరన్ చేసేసాను, 2 నీట్గా వచ్చినాయి. నాకు చేత అయినట్టు నేను చేశానండి. తర్వాత ఇంకా పచ్చడి అయితే వేసేసానండి. ఆ పచ్చడి వేసింది మిస్ అయిపోయింది. పచ్చడి మిక్సీకి వేసుకొని అన్నం తింటున్నాను. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, టమాటాలు పచ్చిమిర్చి అవి చాలా రుచిగా ఉంటుంది. అది చేసిన తర్వాత తింటున్నాను అన్నం అయితే. అన్నం కూడా తినేసేసాను. తిన్నాక ఈయన వచ్చారు. ఈయన వచ్చినాక ఇంకా ఆయనతో మాట్లాడుతూ కూర్చొని ఉన్నాను. మా అబ్బాయి కూడా తింటున్నాడు, ఇంట్లో టేబుల్ మీద కూర్చొని తింటున్నాడు. నేనైతే ఈ టబ్ కుర్చీలు ఉన్నాయి కదండి, దాంట్లో కూర్చొని తింటున్నాను. దాంట్లో కూర్చుంటే మనకి వీలుగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం నడువు నొప్పి అట్లా ఉన్న వాళ్ళకి దీంట్లో బాగుంటుందండి కుర్చీలో కూర్చుంటే. ఇంక ఇక్కడ తర్వాత మా ఆయన అయితే వచ్చాడండి డ్యూటీ నుంచి. ఉదయాన్నే పోయిన డ్యూటీ కదా, వచ్చేసాడు. వచ్చి ఇంకా స్నానం చేసి వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి తర్వాత ఆయన తిప్పతీగ అనేది పొద్దున్నే ఆ కషాయం అనేది తాగలేదని ఇప్పుడు చేసుకొని మరిగించుకొని తాగుతున్నాడు. చూడండి ఏ కలర్లో ఉన్నాయో. నేను ఇప్పుడు మధ్యాహ్నటప్పుడు ఎట్లా తాగుతావంటే ఏం కాదు తాగచ్చు అని, దానికి షుగర్కి సంబంధించినవి ఉంటాయి కదండి, అవైతే తాగుతున్నాడు. షుగర్లో ఇలాంటివి తాగటం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందంట. మెంతి పొడి కూడా తాగుతాడు, మళ్ళీ ఇవి కూడా తాగుతాడు. నేను ఇంకా నిలబడి చూస్తున్నాను, తాగుతున్నాడు. ఇంకా తర్వాత ఉదయానండి, మళ్ళా రోజు ఉదయాన్నే ఫస్ట్ షిఫ్ట్ వెళ్తున్నారు మా వాళ్ళిద్దరు. అయితే మా అబ్బాయికి అవసరం లేదు టిఫిన్ ఏది. ఇంకా మా ఆయనకైతే నేను దోశలు వేసాను. మా వారికి దోశలు వేసి రాత్రి నిన్న టమాటా చట్నీ చేశాను కదండి, అదే పెట్టి దోశలు పెట్టేసేసాను. తర్వాత టీ కూడా పెట్టి ఇచ్చాను అండి. మామూలుగా మాలాగా మధ్యతరగతి వాళ్ళకి ఈ డ్యూటీలన్నీ ఖచ్చితంగా చేయాలండి, చేయకపోతే మనకి జరగదు కదా. తప్పకుండా పోవాలి, పొద్దున్నే పోవాలి, నైట్ పోవాలి. నిద్ర లేకుండా కూడా చేస్తుంటారు నైట్ అనేది. అయితే ఇక నా దోశలు వేసి ఇచ్చాను, 4 దోశలు వేసి పెట్టేయమన్నారు. ఏం తినలేదు ఇంట్లో, ఒక్కోసారి ఎప్పుడైనా ఒక్కటి దోశ అటు తింటారు. టీ తాగి వెళ్ళిపోతాను, ఏం పెట్టబడలేదన్నారు. అందుకని ఇంక నా బాక్స్ పెట్టేసేస్తున్నాను. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. ఇగో చూడండి టీ కూడా పెడుతున్నాను. టీ కూడా మరిగిపోయినాయి, కొంచెం పోసినాక నేను కూడా కొన్ని తాగేసాను అప్పుడే, తర్వాత పని చేసుకోవచ్చని. చూడండి 4 గంటలకు లేచి అన్నీ చేస్తానండి. అయితే ఇప్పుడు 5:30 అవుతుందిలేండి. ముందే లేసాను నిద్ర. ఇంకా వెళ్ళిపోతున్నారండి, అయ్యో కింద బళ్ళల్లో పోతా. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఇళ్ళల్లో పనులు మీకు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. ఓకేనండి.